స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్రగా మోహన్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, సబ్ కలెక్టర్ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మీడియా మిత్రులకు ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పక్షాన శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సాహచర్యంతో ఈ కార్యక్రమానికి మేము హాజరు కావడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, గడిచిన 7 సంవత్సరాలుగా అప్పట్లో శాసనసభ్యుడిగా, ఇప్పటి మంత్రిగా ఈ జాతర కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉంది, పర్యవేక్షించడము జరుగుతూ ఉంది. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో వెంకటగిరి శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ 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 పోలేరమ్మ వారి యొక్క జాతర విశేషాలంటే ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచం నలుమూలల వెంకటగిరి వాళ్ళు కానీ, వెంకటగిరికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క జాతర ప్రత్యక్షంగా వాళ్ళు ఆలోచన చేస్తూ కలుస్తూ వీలైనటువంటి వాళ్ళందరూ కూడా జాతరకి వచ్చిపోయేటువంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి. అనేక సందర్భాల్లో పోలేరమ్మ యొక్క జాతర వెంకటగిరిలో పురాతనంగా ఈ ప్రాంతంలో అంటువ్యాధులు వ్యాపించాయని, ఆ అంటువ్యాధుల్ని అరికట్టడానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు కావాలి అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి పూర్వీకులు పెద్దలు అమ్మవారికి 4 వీధుల్లో కూడా ప్రతిష్టలు చేసి ఇక్కడ కూడా అమ్మవారిని ప్రతిష్ఠింపజేసుకొని ఈ పూజాది కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని, రాష్ట్రానికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఇది ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు గడిచిన సంవత్సరం నుంచి రాష్ట్ర పండుగగా వెంకటగిరి పోలేరమ్మ వారి యొక్క జాతరని ప్రతిష్టాత్మకంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి సందర్భాల్లో అమ్మవారి జాతర సాదాసీదా నుంచి ఇప్పుడు అత్యంత వైభవోపేతంగా జరిగే పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రభుత్వం యొక్క సహకారం, అనేక మంది దాతల యొక్క సహకారం, జిల్లా అధికార యంత్రాంగం అంతా, శాసనసభ్యులతోటి వారి కుటుంబం అంతా ఏకమై ఈరోజు ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న ఈ కార్యక్రమానికి ఒక మంచి మద్దతు రావడం, ఇది 10 మందికి తెలిసే విధంగా కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, గడిచిన సంవత్సరమే రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత రాష్ట్ర పండుగ కార్యక్రమాలని గతంలో కేవలం 5 ఆలయాల్లో మాత్రమే రాష్ట్రంలో పండుగ వాతావరణం ప్రభుత్వం చేసేది. కానీ దేవాదాయ శాఖ నుంచి పెద్దగా నిధులు ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. గడిచిన సంవత్సరంలో
చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వం చేపట్టి ముఖ్యమంత్రిగా వచ్చాక 5 ఆలయాలని 11 ఆలయాలకి తీసుకెళ్ళి ప్రతి ఆలయంలో కూడా ఈ పండుగ వాతావరణంలో రాష్ట్ర పండుగని జరిపేటప్పుడు ఆ ఆలయాలకి అవసరమైనటువంటి ఆర్థిక స్తోమత కావాలి అని అంటే 50 లక్షల